వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శివభక్తిని తెలిపే ఒక కథను విందాము. పూర్వం గోదావరి తీరంలో శివపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మహాదేవుని ఆలయం చాలా ప్రసిద్ధి. ఆ ఆలయంలోని శివలింగం స్వయంభుగా వెలిసిందని ప్రజలు విశ్వసించేవారు. ప్రతి సోమవారం చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి అభిషేకాలు, భజనలు చేసేవారు. అదే గ్రామంలో సోమయ్య అనే పేద కుమ్మరి ఉండేవాడు. అతడు చాలా అమాయకుడు, నిజాయితీ గలవాడు. రోజంతా కుండలు చేసి అమ్మితే తప్ప ఇంట్లో అన్నం దొరకదు. అయినా అతడు ఎప్పుడూ శివనామస్మరణ మర్చిపోలేదు. ఉదయం లేవగానే ఓం నమః శివాయ అని 5 సార్లు పలికి పనికి వెళ్ళేవాడు. ఒకసారి ఆ ప్రాంతంలో భయంకరమైన వరద వచ్చింది. గోదావరి ఉప్పొంగి గ్రామాలు మునిగిపోయాయి. సోమయ్య చేసిన కుండలు మొత్తం కొట్టుకుపోయాయి. అప్పుల వాళ్ళు ఇంటి ముందు నిలబడి డబ్బు అడగడం మొదలుపెట్టారు. భార్య, పిల్లలు భయపడిపోయారు. ఆ రోజు రాత్రి సోమయ్య ఆలయానికి వెళ్ళి శివలింగం ముందు కూర్చొని ఏడ్చాడు. స్వామి, నేను తప్పు చేయలేదు, అయినా నాకు ఇన్ని కష్టాలా? నువ్వే దిక్కు అని మనసారా ప్రార్థించాడు. అప్పుడు పూజారి వచ్చి, బాబూ, శివుడు తన భక్తులను పరీక్షిస్తాడు కానీ వదిలిపెట్టడు, ఓర్పు పెట్టుకో అన్నాడు. కొన్ని రోజులకు గ్రామానికి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. అతనికి ప్రత్యేకమైన మట్టి కుండలు కావాలట. ఎవరు అందంగా చేస్తారో వెతికారు. గ్రామస్తులు సోమయ్య పేరు చెప్పారు. సోమయ్య రాత్రింబవళ్ళు శ్రమించి కుండలను తయారు చేశాడు. వాటిపై చిన్న శివలింగ చిత్రాలను కూడా చెక్కాడు. వ్యాపారికి అవి చాలా నచ్చాయి. పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇచ్చాడు. ముందుగా డబ్బు కూడా ఇచ్చాడు. ఆ డబ్బుతో సోమయ్య అప్పులు తీర్చాడు. మళ్ళీ జీవితం నిలబడింది. అతనికి ఇది శివుడి అనుగ్రహమే అని అర్థమైంది. కాలక్రమేణా సోమయ్యకు పేరు, డబ్బు పెరిగాయి. కానీ భక్తి మాత్రం తగ్గింది. ఆలయానికి వెళ్ళడం మానేశాడు. ఇది నా ప్రతిభ వల్లే జరిగింది అని అనుకోవడం మొదలుపెట్టాడు. శివుడు తన భక్తుని మార్గం తప్పుతున్నాడని గ్రహించాడు. ఒకరోజు సోమయ్య చేసిన కుండలన్నీ కాల్చే సమయంలో పగిలిపోయాయి. ఎంత ప్రయత్నించినా పని సాగలేదు. మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. అప్పుడు భార్య గుర్తు చేసింది. మీరు శివయ్యను మర్చిపోయారు, అందుకే ఇలా జరుగుతోంది అని చెప్పింది. సోమయ్య వెంటనే ఆలయానికి వెళ్ళాడు. శివలింగం ముందు కూలబడి, స్వామి, నన్ను క్షమించు, నేను గర్వపడ్డాను. నా శక్తి కాదు, నీ కరుణే నన్ను నిలబెట్టింది అని కన్నీటితో ప్రార్థించాడు. ఆ రాత్రి అతనికి కల వచ్చింది. శివుడు చిరునవ్వుతో, భక్తుడా, విజయం వచ్చినప్పుడు నన్ను మర్చిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు మాత్రమే కాదు, సుఖంలోనూ స్మరించాలి అని చెప్పారు. మరుసటి రోజు నుంచి సోమయ్య పని మళ్ళీ చక్కగా సాగింది. చేసిన ప్రతి కుండ మంచిగా తయారైంది. అతడు లాభంలో కొంత భాగాన్ని పేదలకు, ఆలయ సేవకు ఇవ్వడం ప్రారంభించాడు. గ్రామ ప్రజలు అతని మార్పు చూసి ఆశ్చర్యపోయారు. సోమయ్య మాత్రం ఎప్పుడూ చెప్పేవాడు, మన దగ్గర ఉన్నది అంతా శివుడి ప్రసాదం, మనం కేవలం సాధన మాత్రమే. ఆ తర్వాత శివపురం గ్రామం మరింత అభివృద్ధి చెందింది. ఆలయం మహాక్షేత్రంగా మారింది. సోమయ్య జీవితం భక్తికి ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ కథలో సోమయ్యకు ఉన్న శివభక్తి గురించి తెలుసుకున్నాము కదా. ఎప్పుడు మనము శివనామస్మరణ చేయడం వల్ల మన సమస్యకు పరిష్కారం ఆ శివయ్యనే చూపిస్తాడనడానికి ఈ కథ నిదర్శనం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.